పద్మ పురస్కారాలపై సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం హీరో నందమూరి తారక రామారావుకు భారతరత్న, సీనియర్ నటి నిర్మాత విజయ నిర్మలకు పద్మ పురస్కారం రావాలని ఆయన కోరారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ నిర్మల అని గుర్తు చేశారు. తన అమ్మకు అవార్డు రావాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేశానన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పురస్కారం కోసం సిఫార్సు చేశారని చెప్పారు. అయినా తమ అమ్మ విజయ నిర్మలకు అవార్డు రాకపోవడం ఎంతో బాధాకరమన్నారు. టాలీవుడ్లో ఎంతోమంది పద్మ అవార్డులకు అర్హత కలిగి ఉన్నారన్నారు. తెలుగు వాళ్లకు అవార్డులు రావాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినా తప్పు లేదని నరేష్ పేర్కొన్నారు. పద్మ పురస్కారాలపై సీనియర్ నటుడు నరేష్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం హీరో నందమూరి తారక రామారావుకు భారతరత్న, సీనియర్ నటి నిర్మాత విజయ నిర్మలకు పద్మ పురస్కారం రావాలని ఆయన కోరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, నరేష్ ఏమని అన్నారు? ప్రధానంగా ఆయన యొక్క డిమాండ్ ఏమని కనబడుతుంది? థ్యాంక్ యూ. సీనియర్ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శోభన్ బాబు అవార్డ్స్ ఫంక్షన్ ఈ రోజు జరిగింది. దానికి సంబంధించిన కట్టన్ రైజర్ ఫంక్షన్ లో ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశాడు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి గద్దర్ అవార్డ్స్ కూడా త్వరలో ఇవ్వబోతుంది. ఉగాది సందర్భంగా నిన్ననే బట్టి విక్రమార్క సమక్షంలో దిల్ రాజు, అలాగే హరిశంకర్, లాంటి వందే మాత్ర శ్రీనివాస్, కొంతమంది ప్రముఖులందరూ కలిసి నిన్న ఒక ప్రత్యేకమైన మీటింగ్ జరిగారు. ఈ అవార్డు సంబంధించినటువంటి ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చర్చ జరిగింది. అయితే దీంట్లో భాగంగా పద్మ పురస్కారాలు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పురస్కారాల్లో కూడా తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి, విజయ నిర్మల్ కూడా పద్మ పురస్కారం ఇవ్వాలని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ దాదాపు ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి తొలి మహిళ విజయ నిర్మల మా అమ్మగారు. మా అమ్మకు ఇంతవరకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించినా కూడా ఇంతవరకు అవార్డు లేదు. కేసీఆర్ హయాంలో కూడా నేను పద్మ అవార్డు రావాలని కోరుకున్నాను. అయితే ఆయన కూడా దానికి సిఫార్సు చేశారు. ఇంతవరకు మా అమ్మకు రాకపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ ఇన్ని సినిమాలు చేసినటువంటి తొలి మహిళగా పేరు పొందినటువంటి ఆమె, అలాగే ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీలో కృష్ణ గారికి వైఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి విజయ నిర్మల్ గారు ఎంతో మందికి టెక్నీషియన్స్ కి చాలా మందికి ఇండస్ట్రీలో సేవలు చేసినటువంటి ఫ్యామిలీ. అలాంటి విజయ నిర్మలకు పద్మ పురస్కారాలు ఇవ్వకపోవడం ఇంతవరకు చాలా శోచనీయమని, దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైన గుర్తింపు అంటే తెలంగాణలో ఇప్పుడు ఇస్తున్న గదర్ అవార్డ్స్ లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పద్మ పురస్కారాల్లో కూడా ఇవ్వాలని, ఎన్టీఆర్ కి భారతరత్న కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదిక చర్చనీయాంశంగా మారినాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చర్చించుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే ఇండస్ట్రీకి కూడా నరేష్ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అందరూ కూడా ఆయన సోషల్ మీడియాలో చేసినటువంటి కామెంట్స్ కూడా ఇవి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ చేశారు. నిజంగా విజయ నిర్మల్ లాంటి వ్యక్తి ఎవరు లేరు. ఇన్ని 46 సినిమాలు చేసిన వ్యక్తి మన దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే ఇన్ని సినిమాలు చేసిన మహిళా దర్శకురాలు ఎవరు లేరు. అలాంటి ఖచ్చితంగా ఇవ్వాలని కూడా సోషల్ మీడియా వేదిక కూడా అభిమానులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. థ్యాంక్ యూ అశోక్.